సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో రేవతి తన్వి యాదవ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇద్దరిపై కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉండటంతో రిమాండ్ విధించారు న్యాయమూర్తి. ఈ నెల 26వ తారీఖు వరకు రిమాండ్ లో ఉండబోతున్నారు వీరు. వారిని మరి కాసేపట్లో చంచల్గూడ మహిళా జైలుకు తరలిస్తారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ఇటు 14 రోజుల రిమాండ్ విధించినట్టుగా తెలుస్తోంది కోర్టు. వీళ్ళిద్దరికీ కూడా అసలు అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు ఒక వ్యక్తితో చేపించి ఆ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేసి ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ చేసి వైరల్గా మార్చిన కేసులో పోలీసులు అరెస్ట్ చేసి రేవతిని తన్వి యాదవ్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే న్యాయమూర్తి వారిద్దరికి కూడా 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వారిద్దరిని కూడా చెంచల్గూడ మహిళా జైలుకి తరలించారు. అయితే కావాలనే ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ ఆఫీస్లో ఒక వృద్ధుడితోని ఒక వీడియో చేపించి సీఎం రేవంత్ రెడ్డిని బూతులు తిట్టిపిస్తూ పథకాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేపించి బీఆర్ఎస్ నుంచి ఫండ్ తీసుకొని కావాలని కుట్రపూరితంగా వీళ్ళు వీడియోలు చేస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. పోలీసుల తరఫున పీపీ అయితే ఎఫ్ఐఆర్లో కూడా అవే మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్లో తన్వి యాదవ్తో పాటు రేవతి ఇద్దరు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. తన్వి యాదవ్ అక్కడ బీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ బర్త్డే సందర్భంగా అక్కడికి వచ్చిన ఒక వృద్ధుడిని ఇలా మాట్లాడిపించి సీఎంపై ఈ పోస్టు అంటే అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి కాబట్టి ఈ రోజు నుంచి 2 రోజుల ముందు నుంచి పోస్ట్ చేసి ఎక్స్ ఖాతాలో వైరల్గా మార్చి మొత్తం ప్రజల్ని గందరగోళంగా పరిచే విధంగా ఈ వీడియోలు పోస్ట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు వాళ్ళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు ఉదయం అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఇద్దరిని కూడా కోర్టు రిమాండ్కి విధించింది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వారిపైన 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇద్దరిని మహిళా జైలుకి తరలించడం జరిగింది. ఈ కేసులో మరింత మందిని పోలీసులు చేర్చారు. ఎందుకంటే ఎక్స్ ఖాతాలో అనేక మంది ఈ వీడియోని షేర్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ చేసే విధంగా కూడా కొందరు ప్రయత్నం చేసినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి పూర్తి విచారణ ఇంకా జరుగుతుంది. ఇందులో మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు వారిని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత గాంధీలో వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచడం జరిగింది. దీనిపైనే పోలీసులు కూడా ఓ ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే కావాలని కుట్రపూర్తిగా ప్రభుత్వాన్ని బదలాం చేసే విధంగా ఈ ఏవైతే పోస్టులు వీడియో యూట్యూబ్లో పోస్టులు చేసి బెదిరించే ప్రయత్నం, అదేవిధంగా కొంతమందిని తప్పుదో పట్టించే విధంగా పూర్తిగా వ్యవహరిస్తున్నట్టుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిపైన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది. వారికి సంబంధించి ఎవరెవరు ఇంకా ఈ వీడియోని పోస్ట్ చేశారు, వీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఎప్పటి నుంచి ఈ వీడియోలు చేస్తున్నారనే దానిపై కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రేవతి దగ్గర అదేవిధంగా తన్వి యాదవ్ దగ్గర కొన్ని ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకొని పూర్తిగా విచారిస్తున్నారు. అసలు వీటికి సంబంధించి ఎన్ని పోస్టులు వీళ్ళ ఎక్స్ ఖాతాలో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు అనేక వీడియోలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిని కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నారు, ఎప్పటి నుండి కావాలనే ఈ వీడియోలన్నీ కూడా పోస్ట్ చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వీరిద్దరి పైన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైతే రేవతితో పాటు తన్వి యాదవ్ అదేవిధంగా మరికొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ వీడియోని వైరల్ చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులో చేరింది. కానీ వీరి తరపున బీఆర్ఎస్ లీగల్ టీము కోర్టులో వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్ వర్తించదు, ఖచ్చితంగా రిమాండ్ విధించొద్దు అని చెప్పేసి వాదించినప్పటికీ కోర్టులో పీపీ వాదనలు వినిపించడం జరిగింది. అసలు ఉద్దేశపూర్వకంగా వీళ్ళు వీడియో తీసుకొని ఇక్కడ సోషల్ మీడియాతో పాటు తమ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసి ఆ తర్వాత వందల మంది షేర్ చేసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా
పీపీ వాదనలు వినిపించడం జరిగింది. అసభ్యకరమైన పదజాలంతో ఒక ఏమి తెలియని వృద్ధుడితోనే ఆ వీడియోలు తీపిచ్చి ఆ వీడియో రికార్డ్ చేసి అతనితో మాట్లాడించి పోస్ట్ చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించే ఇప్పుడు ఇద్దరిని రిమాండ్ చేశారు. కస్టడీలోకి కూడా పోలీసులు తీసుకునే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ఇందులో పరారీలో మరికొంతమందిని కూడా పరారీలో ఉన్న వారిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే సురేష్, వాళ్ళని అరెస్ట్ చేస్తున్న విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతున్నాయి. అక్కడ చాలా ప్రౌడ్గా కనిపిస్తున్నారు, నవ్వుతూనే వెళ్తున్నారు. ఎటువంటి గిల్ట్ వాళ్ళలో కనిపించడం లేదు. అంటే వాళ్ళ వెనకాల ఇంకెవరైనా వాళ్ళకి సపోర్ట్ ఉందా అలా అనుకోవాలా మనం? వాళ్ళ వెనకాల బీఆర్ఎస్ సపోర్ట్ ఏమైనా ఉందనుకోవాలా? ఖచ్చితంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారమే ఈ వీడియో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లోని బీఆర్ఎస్ భవన్లోనే రికార్డ్ చేశారు. ఇది అక్కడ వచ్చిన ఒక వృద్ధుడితోనే మాట్లాడిపించి కుట్ర కోణం దీంట్లో ఉంది. చాలా రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ పథకాలని బదలాం చేయాలని ఒక దురుద్దేశంతో కొంతమంది ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ నుంచి ఫండ్ తీసుకొని రేవతి ఈ విధంగా పోస్టులు పెడుతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తుందని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇటు బీఆర్ఎస్ నుంచి ఫండ్ తీసుకొని వారు చెప్పిన విధంగా ఎలాంటి వీడియోలు చేయాలి, ఎవరిని ఎంచుకోవాలనే దానిపైనే తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఈ వీడియోలు రికార్డ్ చేసి యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇతర గ్రూప్లలో షేర్ చేసే విధంగా కూడా టీం అంతా పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఎక్స్ ఖాతాలో అదేవిధంగా సోషల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి వాటిల్లో ఎవరెవరు పోస్ట్ చేశారు, ఈ వీడియో ఎక్కడి నుండి వచ్చిందనే దానిపై కూడా పూర్తి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులోనే బీఆర్ఎస్ భవన్లోనే ఆ వృద్ధుడితోని సీఎం పైన అసభ్య పదజాలంతో మాట్లాడించి ఆ వీడియోని ఉన్నట్టుగానే పూర్తిగా అప్లోడ్ చేశారు. కానీ అందులో చాలా అసభ్యకరమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఆయన చేశాడు. ఆయనకు ఏం మాట్లాడుతున్నానో తెలియని పరిస్థితిలో అక్కడికి వచ్చిన వృద్ధుడికి మైక్ పెట్టి అక్కడ మాట్లాడిపించి కావాలని ఈ వీడియోని పోస్ట్ చేయించినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటు పోలీసులు లీగల్ ప్రకారమే అరెస్ట్ చేసి మేము వారిని రిమాండ్ కోర్టులో హాజరుపరుస్తున్నామని చెప్పారు. కానీ తమ పైన పెట్టిన 311 సెక్షన్ ఏదైతే రిపీటెడ్గా అఫెన్స్కు పాల్పడుతూ ఇట్లా పబ్లిక్లో అలజడి సృష్టించే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆ సెక్షన్ యాడ్ చేయడం జరిగింది. వాటితో పాటు మరికొన్ని ఐటీ యాక్ట్ సెక్షన్లు కూడా నమోదు చేసి వారిని కోర్టులో హాజరుపరచడం జరిగింది. మొదట రేవతి తరపు న్యాయవాదులు కూడా అక్కడ బీఆర్ఎస్ లీగల్ టీము పూర్తిగా వాదనలు వినిపించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ చేయదు, ఇది అన్ని బెయిలబుల్ సెక్షనే. వీడియో తీసి ఒక జర్నలిస్ట్గా ఆమె పోస్ట్ చేసింది, అందులో తప్పేముంటుందని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కోర్టు రేవతి పోస్ట్ చేసినటువంటి వీడియో తప్పుగా భావించే పూర్తిగా పీపీ వాదనలు ఏకీభవించి రిమాండ్ విధించడం జరిగింది. ఈ నెల 26 వరకు కూడా ఇద్దరికి రిమాండ్ విధించారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ ఎంతమంది ఈ వీడియో రూపొందించడానికి ప్రయత్నించారో అందులో ఎవరెవరి పాత్ర ఉంది, ఈ తేజస్వినితో పాటు తన్వితో పాటు రేవతి ఇద్దరు ఇప్పుడు ప్రజెంట్ అరెస్ట్ అయ్యారు. ఇంకా పరారీలో ఉన్న వారి కోసం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వెతుకుతున్నారు. ఈ వీడియో కూడా బీఆర్ఎస్ ఆఫీస్లోనే రికార్డ్ అయింది కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసి విచారణలో తేలిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నుండే కొంత ఫండ్ తీసుకొని నెలకు ఇలాంటి వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నట్టు రేవతి అని చెప్పేసి పోలీసులు గుర్తించారు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. అయిన తర్వాత ఇవన్నీ చేయొద్దు, అర్థమైందా?